ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే మన ఇంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాలకు సంబంధించిన ఔషధ విలువలు, ఇంకా మన చుట్టుపక్కల కనిపించేటువంటి మూలికల్లో దాగున్న ఔషధ రహస్యాలు, వీటన్నిటినీ తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం. ఇదే అలోవెరా, కలబంద. దీని జ్యూస్ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, వీటిని తెలుసుకుందాం. కాలుష్యం, సౌందర్య ఉత్పత్తులు, పని ఒత్తిడి కారణం ఏదైనా కానీ మీ చర్మం సహజమైన కాంతిని కోల్పోతూ ఉంటుంది. ఇలా కోల్పోతున్నది అనిపిస్తే వెంటనే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చర్మానికి తీరని నష్టం కలుగుతుంది. వీటితో పాటుగా మీ ఆహారపు అలవాట్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆహారం ద్వారా అందేటటువంటి ఆ పోషకాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మృదువుగా ఉండటానికి చాలా తోడ్పడతాయి. ఒకవేళ సహజమైన పద్ధతుల్లో మీ చర్మానికి చికిత్స అందించాలంటే అప్పుడు కలబంద అంటే ఈ అలోవెరా అనేది మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. మెయిన్గా ఇటు ఆరోగ్యపరంగా, అటు సౌందర్యపరంగా. అలోవెరాని మరి ఏ రకంగా చర్మకాంతిని మెరుగుపరుచుకోవడానికి లోపలికి వాడాలి, ఇది తెలుసుకుందాం. చాలామందికి అలోవెరా అంటే కలబందని పైకి వాడుతూ ఉంటారు, అయితే లోపలికి కూడా వాడుకోవాలి. మరి ఆసక్తికరమైన ఈ విషయాలు తీసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చర్మానికి కలబంద ఎంతో మేలు చేస్తుంది అనేది. కలబందలో యాంటాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే డల్ స్కిన్, ముడతలు ఇలాంటి వాటికి కారణమైనటువంటి ఆ ఫ్రీ రాడికల్స్ నివారణకి ఇది సహాయపడుతుంది. ఇది ప్రధానంగా అనేక రకాల ఔషధ తత్వాలను కలిగి ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారంగా బీటా కెరోటిన్, అలాగే వైటమిన్ సి, ఈ, బి ఇలాంటి విటమిన్లు, మినరల్స్ వీటిల్లో పుష్కలంగా ఉంటాయి ఈ అలోవెరాలో. వైటమిన్ సి, బిలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆయుర్వేదంలో కూడా మొటిమలు, కాలిన గాయాలు వీటి నివారణకి అలోవెరా బాగా ఉపయోగపడుతుందని ఉంది. మరి అసలైనటువంటి ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇదే అలోవెరా జ్యూస్ని ఏ రకంగా తయారు చేసుకోవాలి. కలబందని జ్యూస్ రూపంలో తాగటం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, సింపుల్ తెలుసుకుందాం. ఒక మీడియం సైజులో ఉండే ఒక అలోవెరా ఆకుని తెచ్చుకోండి, ముదురాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు పైన కింద ఉండేటువంటి తోలును తొలగించి మధ్యన ఉండేటువంటి జెల్ని ఒక గిన్నెలో వేసి నీళ్ళతో బాగా శుభ్రం చేయండి. ఇప్పుడు దీనికి పైనాపిల్ ఇంకా యాపిల్ ముక్కలు వేయండి. మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. అంతే, మీకు ఈ కలబంద జ్యూస్ రెడీ. ఈ రకంగా తయారు చేసుకున్న ఈ జ్యూస్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటిమేషన్ కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.